నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. జర్మనీ నుంచి బ్రెజిల్కి వెళ్ళిన ఒక ఫ్లైట్ డిస్కషన్ తర్వాత రన్వేలో ల్యాండ్ అయ్యింది. కానీ అందరినీ షాక్ చేసిన దృశ్యం, అందులో అందరూ స్కెల్టన్స్లా మారిపోయారు. పైలట్, ప్యాసింజర్స్, క్రూ ప్రతి ఒక్క సీట్లో బోన్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఎలా జరిగింది? టైం ట్రావెల్ అయ్యిందా? గోస్ట్ రహస్యమా లేదా సైంటిస్టిక్ ఛాలెంజా? మరి స్టార్ట్ చేద్దామా ఈ అద్భుతమైన జర్నీని? కంట్రోల్ ఫ్లైట్ 492 టేకాఫ్ అవడానికి రెడీగా ఉంది. ప్యాసింజర్స్ బాడీ కంప్లీట్ అయ్యాయి. ఫ్లైట్ స్మూత్గా రెడీగా ఉంది ఎగరడానికి. ప్యాసింజర్స్ రిలాక్స్గా ఉన్నారు. కానీ వారికి తెలియదు ఈ జర్నీ వాళ్ళ జీవితం మొత్తం మారిపోయేది అని. కో పైలట్ మాట్లాడుతూ, కెప్టెన్ గారు, రేడార్లో ఒక పెద్ద నల్ల మబ్బు కనబడుతుంది, అది నార్మల్ క్లౌడ్లో లేదు అని చెప్పాడు. పైలట్ మాట్లాడుతూ, కంట్రోల్ ఫ్లైట్ 492 స్పీకింగ్. ముందు ఆకాశంలో యూనివర్సల్ క్లౌడ్ ఫార్మేషన్ కనిపిస్తుంది, మీ రేడార్లో కనిపిస్తుందా అని కంట్రోల్ రూమ్ అడిగాడు. ఫ్లైట్ 492, మా రేడార్లో క్లియర్గా స్కై అవుతుంది, మీ ఫ్లైట్ సేఫ్గానే ఉంది అని పోదామని చెప్పాడు. గ్రౌండ్లో క్లియర్గా స్కైలో స్ట్రీమ్ అయ్యింది. ఇది ఎలా పాసిబుల్ అయ్యింది? ఇది ఒక రహస్యం. ఫ్లైట్ ఆ మేఘ రహస్యంలో ఎంట్రీ అయ్యాక స్టిక్ సౌండ్స్, లైట్ ఫ్లాష్ అయ్యాయి. కంట్రోల్ ఇంస్ట్రక్షన్స్ డిస్టర్బ్ అయ్యాయి. స్పీడ్ వార్నింగ్ చూపిస్తుంది. కెప్టెన్ సి ఇన్ ద ఒక బ్రైట్ వెలుతురు టన్నల్లా ఉంది, మనం ఫ్లైట్ దాంట్లో వెళ్ళిపోతుంది అని చెప్పాడు. కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతూనే, ఫ్లైట్ 492 రెస్పాండ్, మీరు ఎక్కడ ఉన్నారు? మా రేడార్లో కనిపించలేదు. కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతూ, ఫ్లైట్ 492 రెస్పాండ్, మీరు ఎక్కడ ఉన్నారు? మా రేడార్లో కనిపిస్తలేరు అనేప్పటికీ పైలట్స్, కంట్రోల్ దిస్ ఈజ్ నాట్ స్ట్రీమ్, ఇది ఏమి బ్రైట్ లైట్లా మా ఫ్లైట్ లోపలికి తీసుకువెళ్తుంది. ఇదే ఫ్లైట్ నుంచి వచ్చిన చివరి వాయిస్. తర్వాత కమ్యూనికేషన్ కట్ ఆఫ్ అయిపోయి ఫ్లైట్ మాయమైపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి. జనాలు ఫ్లైట్ గురించి మర్చిపోయారు. కానీ ఒకరోజు బ్రెజిల్ రన్వే రేడార్లో ఒక స్ట్రాంగ్ సిగ్నల్ కనిపించింది. కంట్రోల్ రూమ్ నుంచి మాట్లాడుతూ, మీరు ఎవరు? మీ ఐడెంటిటీ ఏంటి చెప్పండి అంటే ఫ్లైట్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. ఫ్లైట్ స్మూత్గా రన్వేలో ల్యాండ్ అయ్యింది. ఇది డిస్కాట్స్ క్రితం మిస్ అయిన ఫ్లైట్ 492 ఎలా పాసిబుల్? ఎయిర్పోర్ట్లో ఉన్న స్టాఫ్ డోర్స్ ఓపెన్ చేసి చూశారు. ప్యాసింజర్స్ సీట్స్లో ఉన్నారు, కానీ అందరూ స్కెల్టన్స్లా మారిపోయారు. కో పైలట్, పైలట్ స్కెల్టన్స్లా యూనిఫామ్తో కనిపించారు. ఫుడ్ అన్టచ్డ్, లగేజ్ అన్టచ్డ్, క్లాక్ ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఈ దృశ్యం చూసి ఎయిర్పోర్ట్ స్టాఫ్కి మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. కానీ ఇదే నిజం. కొంతమంది చెప్పుకుంటూ, ఈ ఫ్లైట్ ఒక టైం ట్రావెల్లో పడిపోయింది, ప్యాసింజర్స్కి కొన్ని నిమిషాల్లాగా అనిపించింది, కానీ బయట సంవత్సరాల్లో గడిచిపోయింది అని. ఇంకొంతమంది చెప్తారు, ఇది ఒక పారానార్మల్ డిసీజెస్, ఇండక్షన్స్, హ్యూమన్ సర్వీసెస్ కలిసిపోయారు, స్కెల్టన్స్ మాత్రమే ఉన్నాయి అని. ఇది ఒక క్రూజ్ షూల్ ట్రిప్ అయ్యే ఫ్లైట్ ఒక గోస్ట్ షిప్ లాగా మారిపోయింది. గవర్నమెంట్ సీక్రెట్ ఫైల్ లీక్ అయ్యింది. బ్లాక్ బాక్స్ లో ఉన్న చివరి రికార్డు దొరికింది. ఇది స్ట్రామ్ కాదు, ఇది ఒక వ్లాగ్ టన్నల్. మా ఫ్లైట్ దీనిలో వెళ్తుంది, ప్లీజ్ హెల్ప్ మీ. ఇది చివరి ఎవిడెన్స్. గవర్నమెంట్ ట్రూత్ హైడ్ చేసింది, జనాలు ప్యానిక్ అవ్వకూడదని. జర్మనీ నుంచి బ్రెజిల్కి వెళ్ళిన ఫ్లైట్ సంవత్సరాల తర్వాత స్కెల్టన్స్తో తిరిగి వచ్చింది. సైంటిస్ట్స్ కూడా క్లియర్గా ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఇప్పటి వరకు ఇది చాలా రహస్యంగానే ఉంది. మిత్రులారా, మీరు ఏమనుకుంటున్నారు? ఇది టైం ట్రావెలా లేదా గోస్ట్ మిస్టరీయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.